హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ అయితే చాలా వైరల్ అయింది. నిఖిల్ కావ్య ఇక కలవారని, బ్రేకప్ అయిపోయినాయని చాలామంది అయితే నెటిజన్స్ పోస్ట్ చేశారు. అంటే నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే, నన్ను ఎవరితో ట్యాగ్ చేయొద్దు, వేరే వాళ్ళతో కలిపి నన్ను ఫాలో అవ్వకండి, నన్ను ఇండివిజువల్గా ఫాలో కాండి, కావ్య అని పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే రూమర్స్ మాత్రం చాలా వచ్చాయి. ఏంటంటే నిఖిల్ పోస్ట్కి కావ్య రిప్లై ఇచ్చిందని, నువ్వు నా దగ్గరికే వస్తావు ఎప్పటికైనా అని రిప్లై ఇచ్చిందని. కానీ యాక్చువల్గా పోస్ట్ కావ్య పెట్టలే, వేరే ఎవరో పెట్టారు. మేబీ కావ్య ఫ్రెండ్స్ ఎవరన్నా పెట్టారు అనుకుంటే వాళ్ళు ఇప్పటివరకు అయితే చెప్దురు. కాబట్టి ఇది కావ్య ఫ్రెండ్స్ కూడా చేసిన పని కాదు, ఎవరో ఫ్యాన్స్ చేసిన పని. అయితే నిఖిల్ అయితే తన పోస్ట్ పెట్టింది యష్మి కొరకు అన్నట్టు. యష్మి తన ఇంటర్వ్యూలో నాకు నిఖిల్ మీద చాలా షాకింగ్ కామెంట్స్ చేసింది, నాకు క్లారిటీ కావాలి అని అన్నది. అయితే నేను బిగ్ బాస్లో ఉండగా ఎలా బిహేవ్ చేశానో నాకు క్లారిటీ కావాలి అని యష్మి అన్నది. అయితే నిఖిల్ యష్మితో లింకప్ చేస్తారనే ఉద్దేశంతో నన్ను ట్యాగ్ చేయొద్దని ఆ పోస్ట్ అయితే యష్మి కొరకు పెట్టాడు. యష్మి ఇంటర్వ్యూలో నిఖిల్తో చాలా నిఖిల్ గురించే మాట్లాడింది. తనకు వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవడానికి తనకి ఈ ఇంటర్వ్యూ ఇచ్చిందనమాట. యష్మి ఏమన్నదంటే, బిగ్ బాస్ హౌస్ తర్వాత నాకు వచ్చినాక నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, చాలా నెగిటివిటీ మీద వచ్చింది నా మీద, నేను అవంతా హ్యాండిల్ చేయలేకపోయాను. అయితే తను ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పింది ఏంటంటే, నిఖిల్ నేను సింగిల్ అన్నాడు కాబట్టి నాకు క్రష్ ఫీలింగ్ ఉండే, ఎప్పుడైతే నిఖిల్ నేను కావ్య చెప్పిండో నేను అప్పుడు వదిలేసిన అని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పింది యష్మి. సో ఆ యష్మిది ఇంటర్వ్యూ చూసినాకే నిఖిల్ ఏం చేశాడంటే పోస్ట్ పెట్టాడనమాట. ఏంటంటే, నాకు మీరు మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ ఫ్యాన్స్కి చెప్పాడు, మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ ఆదరణ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, నన్ను ఎవరితో షేర్ చేయొద్దు, నాకు మీ సపోర్ట్ ఇండివిజువల్గా కావాలి, నన్ను ఎవరితో అయితే ట్యాగ్ చేయకండి, నా వల్ల వేరే వాళ్ళు నేను వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. కాబట్టి నిఖిల్ ఆ పోస్ట్ అందుకనే పెట్టాడు, యష్మి ఇంటర్వ్యూ చూసినాకే పెట్టాడు, కావ్య గురించి అయితే కాదు. నేను నా ఫ్యాన్స్కి చెప్తున్నాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నో కష్టాలు పడి, తను ఫస్ట్ నిఖిల్ ఒక మూవీ చేశాడు, తర్వాత చాలా సీరియల్స్ చేశాడు, గోరింటాకులో 6 years చేశాడు, చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరు నన్ను యష్మి ఇంటర్వ్యూ చూసినాకైతే నిఖిల్ ఈ పోస్ట్ పెట్టాడు, కావ్య గురించి అయితే కాదు. అయితే నిఖిల్ అయితే ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు, వెబ్ సిరీస్, కవర్ సాంగ్స్, ఒక కొత్త సీరియల్, దేబ్జానీ మోదక్తో కొత్త సీరియల్ వస్తుంది అని అంటున్నారు. వేరే లెవెల్ ఆఫీస్లో ఫస్ట్ పార్ట్లో అఖిల్, సార్థక్, కాజల్ ఇంకా శుభశ్రీ ఉండే, ఈ సెకండ్ అది కొంచెం ఫస్ట్ పార్ట్ హిట్ కాలేదు కాబట్టి ఈ సెకండ్ పార్ట్లో నిఖిల్ని తీసుకొని అయితే చేస్తుండ్రు. నిఖిల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాడు కాబట్టి నిఖిల్ హిట్ అవుతుంది, ఈ వెబ్ సిరీస్ హిట్ అవుతుంది అనే ఆలోచన ఉన్నట్టుంది. అయితే ఇప్పుడు చిన్ని సీరియల్లో కూడా నిఖిల్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక కథ స్టోరీని కలిపేశారు. ఆ చిన్ని కొరకు అయితే కావ్య బాలరాజుని యాక్సెప్ట్ చేస్తుంది, ఇక వాళ్ళిద్దరు కలిసి ఉంటారు కాబట్టి నిఖిల్ అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే లేదు. నిఖిల్ మరి తనకు ఆగస్ట్తోనైతే బాండ్ అయిపోతుంది కాబట్టి తను ఒక న్యూ మూవీ, కన్నడలో ఒక మూవీ వచ్చిందని మనకు తెలియవస్తుంది. అయితే నిఖిల్కి ఏంటంటే మంచి విలన్ క్యారెక్టర్ చేయాలని స్టార్టింగ్ నుంచే తన కోరిక. ఇప్పుడు కన్నడలో యష్ ఎట్లయితే కేజీఎఫ్తో చాలా హిట్ అయ్యాడో, నిఖిల్ కూడా అట్లాంటి ఆలోచనే ఉంది. తను మంచి పేరున్న విలన్ క్యారెక్టర్ రావాలి వెండి తెరలో అని అయితే నిఖిల్ కోరుకుంటుడు. వాళ్ళ మమ్మీ కూడా సీరియల్స్లో కూడా తను సీరియల్స్, మూవీస్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. చిన్నప్పుడే నిఖిల్ వాళ్ళ మమ్మీని చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయి తను కూడా ఒక పెద్ద హీరో కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే మన తెలుగు వాళ్ళు కన్నడ పీపుల్కి కొంచెం, ఎందుకంటే వాళ్ళు పెద్ద ఏమి ఇష్యూస్ చేయరు, చెప్పిన రూల్స్ అన్ని ప్రకారం ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తారు కాబట్టి కన్నడ వాళ్ళకి పెద్ద ప్రిఫరెన్స్ ఇస్తారు మన సీరియల్ వాళ్ళు పెద్ద మనీ గురించి కూడా పెద్దగా గొడవ చేయరు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్.